గేనింగ్ లో ఈరోజు డే 4 అండ్ ఈరోజు లెగ్ ట్రైన్ చేయబోతున్నాం. దాంతో పాటు స్టీమ్ బాత్ కూడా చేసిన. ఈ రోజే లాస్ట్ 2600 క్యాలరీస్ తినేది. రేపటి నుంచి 2750 క్యాలరీస్ తింటాం అనమాట. ఇంతకు ముందు అసలు అంటే నేను 2900 క్యాలరీస్ తింటుండే. మధ్యలో ఒక 1 మంత్ అసలు డైట్ అండ్ వర్కౌట్ ఏం మెయింటైన్ చేయలేను. సో అందుకే నేను లోయర్ క్యాలరీస్ నుంచే వస్తున్నా. ఒకటేసారి హైయర్ క్యాలరీస్ తింటే కూడా మన గట్ బాగుండదు అని. అండ్ ఈరోజు నేను లెగ్ ట్రైన్ చేసిన. లెగ్ తో పాటు షోల్డర్ వేరియేషన్ ట్రైన్ చేసిన. 2 షోల్డర్ వేరియేషన్, దాంతో పాటు 4 లెగ్ వేరియేషన్ చేసిన. వర్కౌట్ అయిపోగానే డైరెక్ట్ మా జిమ్ లో ఉన్న స్టీమ్ బాత్ కి వెళ్ళిపోయినా. మీ జిమ్ లో కూడా స్టీమ్ బాత్ ఉంది అంటే కంపల్సరీ మంత్ లో ఒక 2 టైమ్స్ అయినా చేయండి. మీ రికవరీకి చాలా హెల్ప్ అవుతుంది. ప్రెసెంట్ ఇది మన లెగ్ కండిషన్ ఇంకా చాలా ఇంప్రూవ్ కావాలి. నా వర్కౌట్ సెషన్ అప్పుడు మాత్రం సరౌండింగ్ ఉన్న పీపుల్ తోని క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది. చాలా నేర్చుకోవచ్చు అండ్ చాలా ఫన్ ఉంటుంది. ఇంటికి వచ్చేసి నా లంచ్ కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నా. నా లంచ్ అయితే ఇప్పుడు ఇదే. లంచ్ అయిపోయిన తర్వాత న్యూట్రిషన్ కోర్స్ కొంచెం రివైజ్ చేసుకున్నా. ఎందుకు అంటే ఒక క్లయింట్ కి డైట్ ప్రిపేర్ చేసేది అనమాట. ఆయనకున్న రిక్వైర్మెంట్స్ కి, ఆయనకున్న టైమింగ్ దాని ప్రకారం. ఇది అయిపోగానే కొంచెం సేపు బయటకు పోయి వచ్చే లోపు అమెజాన్ పార్సల్ వచ్చింది అనమాట. సో ఇవి మన కొత్త స్లీవ్స్ నెక్స్ట్ వీడియోస్ లో కనిపించాయి. ఈవినింగ్ హై ప్రోటీన్ హై క్యాలరీ షేక్ చేసేసుకొని తాగేసిన. మార్నింగ్ కొన్ని క్యాలరీస్ మిస్ అయినాయని ఈ స్నాక్ లో యాడ్ చేసేసుకుంటాను అనమాట. దాని తర్వాత ఒక మంచి మీల్ తిన్నా, కర్డ్ రైస్. ఇది మన గట్ ని చాలా మంచిగా ఉంచుతాను అనమాట. తర్వాత నా స్కిన్ కేర్ కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. కొంచెం ఎర్లీగా పడుకోవడానికి ట్రై చేస్తున్నా. స్లీప్ సైకిల్ ఇంకా సెట్ అవ్వలేదు, సెట్ చేసుకోవాలి. రేపు మళ్ళీ కలుద్దాం.